అందరికీ షలోం. యాషువా మెస్సయ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామంలో ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క క్రిస్మస్ మాసంలో దేవుడు మనల్ని ప్రవేశింపచేసి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ మాసంలో పరిశుద్ధుడైనటువంటి జీవము గల దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి యాషువా మెస్సయ యొక్క జననం గురించి మనం ధ్యానించుటకు దేవుడు మన పట్ల కృప చూపి ఉన్నాడు. కాబట్టి నేటి దినమున ఈ యొక్క మాసంలో ఈ యొక్క క్రిస్మస్ యొక్క మాసంలో ప్రభు అయినటువంటి యాషువా మెస్సయ యొక్క జననము గురించి లేఖనము ఇలాగూ సెలవిస్తున్నది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనము మనం ధ్యానించినట్లయితే, రాజైన హెరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. అవును ప్రియమైనటువంటి వారులారా, యూదయ దేశపు బెత్లెహేములో హెరోదు కాలమందు, హెరోదు కఠినాత్ముడు, మరణశాసనమును జారీ చేసినటువంటి ఒక హెరోదు ఆ బాలులను ఆ యొక్క యూదా దేశంలో, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క పుట్టినటువంటి బాలులందరినీ హతము చేయులాగున ఆజ్ఞను జారీ చేసినటువంటి ఆ యొక్క హెరోదు, మరణశాసనమును జారీ చేసినటువంటి ఆ యొక్క హెరోదు ఆ దినములందు, హెరోదు యొక్క దినములందు యూదయ దేశపు బెత్లెహేములో ప్రభు అయినటువంటి యాషువా మెస్సయ వారు లోకమును రక్షించేటువంటి నజరేయుడైనటువంటి యాషువా మెస్సయ వారు ఆయన బెత్లెహేములో ఆయన జన్మించాడు. ఎందుకు ఆయన బెత్లెహేములో జన్మించుటకు కారణము ఏమై ఉన్నది అని పరిశుద్ధ గ్రంథమును మనము పరిశీలించినట్లయితే, యూదయ దేశపు బెత్లెహేమునకు వారు దూత చేత బోధింపబడి ఆ తల్లిదండ్రులు యూదయ దేశమునకు బెత్లెహేమునకు వారు వెళ్ళిపోయారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనం బహు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, పరలోక రాజ్యము సమీపించున్నది, మారుమనస్సు పొందడని మొట్టమొదటగా ప్రకటింపబడిన దేశము యూదయ అరణ్యములో. యోహాను ప్రభు యొక్క మార్గమును సరళము చేయుటకు రక్షణ ఎక్కడ మొదలైంది? యూదయలో మొదలైంది. కాబట్టి యూదుల రక్షకుడు యూదయలో జన్మించాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో యూదయలో ఆ యొక్క పరలోక రాజ్యము గురించి ప్రకటన జరిగింది. కాబట్టి ఆ యొక్క యూదయ అరణ్యములో యోహాను మారుమనస్సు గురించి ఆ యొక్క ఇశ్రాయేలులకు సువార్తను ప్రకటించుటకు యూదయ కారణమై ఉంది. కాబట్టి ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో బహు జాగ్రత్తగా చూసినట్లయితే, యెరూషలేము వారు, యూదయ వారు, యోర్దాను నది ప్రాంతంలో వారందరూ యోహాను యొద్దకు వచ్చారు. ఎవరు వచ్చారు? యూదయలో పాప క్షమాపణ గురించి, మారుమనస్సు గురించి ప్రకటించబడింది. యూదయ దేశంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బెత్లెహేములో జన్మించారు. కాబట్టి ఆ గలిలయ వారు, దెకపోలి వారు, యెరూషలేము వారు యూదయను ప్రదేశం నుండి యోర్దాను అవతల ఉన్న జన సమూహములు ప్రభు అయినటువంటి యాషువా మెస్సయ వారిని వెంబడించారు. మొట్టమొదటిగా ఎవరు వెంబడించారు? యూదయ దేశం వారు. యూదయ దేశమునకు సువార్త, యూదయ దేశంలో మారుమనస్సు ప్రకటించబడింది, రక్షణ ప్రకటించబడింది. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 19:1 యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత గలిలయ నుండి యోర్దాను అద్దరనున్న యూదయ ప్రాంతంలోకి ఆయన వచ్చాడు. ఆయన జన్మించింది యూదయలో. ఆయన తిరిగాడు, సువార్తను ప్రకటించాడు, గొప్ప అద్భుత కార్యములను జరిగించాడు. యూదయ ప్రాంతంలోకి ఆయన వచ్చి ఆయన నివాసం చేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, యూదయ దేశస్థులందరూ మార్కు సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో, అంతటా యూదయ దేశస్థులందరూ, యెరూషలేము వారందరూ బయలుదేరి అతని వద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్తం పొందారు. మార్కు రాస్తూ వస్తున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో యోహాను యొద్దకు ఎవరు వస్తున్నారు? యూదయ దేశస్థులు, యెరూషలేము వారు బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు ఆ యోహాను చేత నదిలో అతని చేత బాప్తిస్తం పొందారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడు ప్రభు అయినటువంటి యాషువా మెస్సయ వారు. ప్రభు అయినటువంటి మెస్సయ వారు గొప్ప కార్యములు చేస్తున్నారని జనులందరూ విని యూదయ నుండి ఎక్కడి నుంచి బయలుదేరారు?
బయలుదేరారు. యూదయ నుండి, యెరూషలేం నుండి, ఇదూమయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు సీదోను అనే పట్టణముల ప్రాంతం నుండి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చి ఎక్కడి నుంచి బయలుదేరారు? యూదయ దేశము నుండి బయలుదేరారు. కాబట్టి యోర్దాను అద్దరికిని ఆయన మార్కు సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో యూదయ ప్రాంతములకు యోర్దాను అద్దరికి ఆయన వచ్చి గొప్ప సూచక క్రియలు, అద్భుత కార్యములు చేశాడు. కాబట్టి యూదయ దేశపు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే పరలోక రాజ్యమునకు అధిపతి అయినటువంటి ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు యూదయలో జన్మించారు. మొట్టమొదటిగా యూదయ దేశంలో, యూదయ అరణ్యములో యోహాను సువార్తను ప్రకటించారు. మారు మనస్సును గురించి, రక్షణను గురించి, పాప క్షమాపణను గురించి, ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ యొక్క నామమును, మరణ పునరుత్థానము ఆ యొక్క యూదయ నుంచి ప్రకటించబడింది. యూదయ దేశపు వారు ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారి గురించి విని వారు ఆయన యొద్దకు ఆ యూదయ చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రాంతముల నుండి ఆ యొక్క గొప్ప స్వస్థతలను పొందుటకు, ఆయన మాటలు, జీవము గల మాటలు వినుటకు వారు బయలుదేరి వచ్చారు. కాబట్టి ఆ యొక్క హేరోదు కాలంలో అబియా తరగతిలో ఉన్నటువంటి జకార్యాను యాజకుని దగ్గరకు మొట్టమొదటిసారిగా గాబ్రియేలు దూత, యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోని జకార్యా వద్దకు కూడా గాబ్రియేలు దూత పంపబడ్డాడు యోహాను గురించి ప్రవచనము చెప్పుటకు. కాబట్టి ఆయన గురించి యూదయ ప్రాంతమంతయు, యూదయ కొండ సీమల ప్రాంతములు ఎందంతటయు ఆయన గురించి ప్రకటన జరిగింది. లూకాసు సువార్త 1వ అధ్యాయం 65వ వచనంలో. కాబట్టి యూదా యొక్క ప్రాముఖ్యత పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టముగా మనకు కనపడుతూ ఉంది. కాబట్టి లూకాసు సువార్త 4వ అధ్యాయము 44వ వచనంలో కూడా తర్వాత ఆయన యూదయ సమాజ మందిరములలో ప్రకటించాడు. ఆయన యూదయలో జన్మించాడు. యోహాను మారు మనస్సు గురించి ప్రకటించాడు. పరలోక రాజ్యం గురించి ప్రకటించాడు. యెహోవా మెస్సీయ వారు యూదయ సమాజ మందిరములలో ఆయన సువార్తను ప్రకటించాడు. ధర్మశాస్త్రమును బోధించాడు. యూదయ దేశంలో ప్రతి గ్రామముల నుండి, యెరూషలేము నుండి పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు కూర్చుండిగా ఆయన స్వస్థపరిచినట్లు దేవుని యొక్క శక్తిని ఆయన పొందాడు. లూకాసు సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ, యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు కూర్చొనిండగా ఆయన స్వస్థపరిచినట్లు దేవుని యొక్క శక్తి ఆయనకు ఉండను. అవును ప్రియమైనటువంటి వారలారా, యూదా యొక్క ప్రాముఖ్యత, యూదాలో రక్షణ ప్రకటించబడింది, మారు మనస్సు ప్రకటించబడింది. యూదయలో దేవుడు ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయ వారు బోధించుచున్నప్పుడు ఆయన దేవుని యొక్క శక్తిని పొందాడు. యూదయ చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన బోధ వినుటకు యూదయకు వచ్చారు. కాబట్టి ఆ ప్రదేశమందంతటా లూకాసు సువార్త 7:17లో ఆయనను గుర్చిన ఈ సమాచారం యూదయ అంతటా ఆ చుట్టుముట్టున్న ప్రదేశం అంతటను వ్యాపించింది. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, ఆయన యూదయ దేశమంతటను ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరీ పట్టుదలగా ఆ యొక్క యూదులు, ధర్మశాస్త్రోపదేశకులు ఆయనకు విరుద్ధంగా లేచి ఉన్నారు. కాబట్టి లూకా 23వ అధ్యాయం 5వ వచనంలో యూదయ దేశమందంతటా ఉపదేశించుచు, గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమంతంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని యూదులు, ధర్మశాస్త్రోపదేశకులు ఆయనకు విరుద్ధంగా లేచి ఉన్నారు. కాబట్టి ఆ ప్రియమైనటువంటి వారులారా, యోహాను సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఆయనకు విరుద్ధంగా లేచినటువంటి యూదులు, నువ్వు యూదా దేశమును విడిచి గలిలయ దేశంలో తిరిగి నువ్వు యూదా దేశం విడిచి వెళ్ళిపోమని వారు ఆయన పైన ఒత్తిడి తెచ్చారు. కాబట్టి ఆయన గొప్ప అద్భుత కార్యములు చేసుకుంటూ వచ్చాడని లేఖనం సెలవిస్తున్నది. ఆయన చేసినటువంటి మొట్టమొదటి సూచక క్రియ, ఆయన చేసినటువంటి రెండవ సూచక క్రియ యోహాను సువార్త 4:54లో, ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ. ఆయన సూచక క్రియలు కూడా యూదయలోనే జరిగించుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనము చూసినట్లయితే శిష్యులు కూడా ఆ యొక్క
ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలం విడిచి యూదయకు వెళ్ళు. కాబట్టి ఆయన శిష్యులు కూడా యూదయలోనే గొప్ప కార్యములు జరిగించుకుంటూ వచ్చారు. అపోస్తల కార్యములు మనం జాగ్రత్తగా అపోస్తల కార్యములను మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ యొక్క స్వార్థను ఆసియా దేశమంతటికి ప్రకటించినటువంటి అపోస్తులైనటువంటి పౌలు 1వ అధ్యాయం 8వ వచనంలో లేఖనము ఇలాగూ రాసుకుంటూ వస్తున్నాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరు అని వారితో చెప్పుకుంటూ వస్తున్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి వస్తుందో ఈ యొక్క ప్రవచనము వారి పట్ల నెరవేరింది. కాబట్టి యెరూషలేములోను యూదయ సమరయ దేశంలోను పరిశుద్ధాత్మ ఎక్కడ దిగింది? యూదయలో దిగింది. పరలోక రాజ్యం ఎక్కడి నుంచి ప్రకటింపబడింది? యూదయ నుంచి ప్రకటింపబడింది. మారు మనస్సు యూహాను ప్రకటించినటువంటి మారు మనస్సు ఎక్కడి నుంచి ప్రకటింపబడింది? యూదయ నుంచి ప్రకటింపబడింది. గొప్ప అద్భుత కార్యాలు జరిగించింది ప్రభు అయినటువంటి అశ్వమిస్తారు యూదయ నుంచి ఆయన గొప్ప అద్భుత కార్యాలను జరిగించుకుంటూ వచ్చారు. అవును ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి యూదయ యొక్క ప్రాముఖ్యత బహు గొప్పది. యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక చెవియొగ్గిన మాట వినుడి అని పేతురు ఆ యొక్క నిలిచి వారితో బిగ్గరగా ఆ యొక్క యాషువా మెస్సీయ యొక్క మరణ పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 14వ వచనంలో అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లను యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురం ఉన్నటువంటి సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక చెవియొగ్గిన మాటలు ఆలకించడాన్ని ప్రభు అయినటువంటి యాషువా మెస్సీయ యొక్క మరణ పునరుత్థానమును గురించి పేతురు ప్రకటించుకుంటూ వచ్చాడు. కాబట్టి హింస ఎక్కడ కలిగింది? మొట్టమొదటిసారిగా యూదయ దేశమునందు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున. కాబట్టి అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో వారు ఎక్కడికి చెదిరిపోయారు? యూదయ దేశమునకు చెదిరిపోయారు. కాబట్టి సంఘమునకు శ్రమ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారు? యూదయ ఆశ్రయ పట్టణము, యూదయ పరలోక రాజ్యపు యొక్క గవిని, యూదయ దేశము ఏది? మారు మనస్సు ప్రకటింపబడినటువంటి దేశము, యూదయ దేశము రక్షణ ప్రకటింపబడినటువంటి దేశము, యూదయ దేశము గొప్ప ఆశీర్వదింపబడినటువంటి దేశము. కాబట్టి బెత్లెహేము యూదయ దేశపు బెత్లెహేము అనగా రొట్టెల యొక్క గ్రామము, సమృద్ధి కల గ్రామము. బెత్లెహేం అనగా బెత్ అనగా హెబ్రీ భాషలో ఇల్లు, ఎలోహిం అనగా దేవుడు, సర్వశక్తి గల దేవుడు. బెత్లెహేము అనగా ఇది దేవుని యొక్క నివాసము, దేవుని యొక్క గృహం అని మనము చెప్పుకోవచ్చు. ప్రేమైనటువంటి వారులారా, బైబిల్ పండితులు వర్ణించుకుంటూ వచ్చారు బెత్లెహేము అనగా దేవుని యొక్క గృహము, బెత్ ఎలోహిం. కాబట్టి రొట్టెలకు సమృద్ధి గల పట్టణము బెత్లెహేము. కాబట్టి అపోస్తల కార్యాల్లో కూడా ఆయన యూదయలోనే అపోస్తలులు కూడా ప్రకటించుకున్నట్టు సువార్తను ప్రకటించారు. కాబట్టి శిష్యులు యూదయ నుండి సువార్తను ప్రారంభించారు. కాబట్టి కొందరు యూదయ నుండి వచ్చి ఆ యొక్క శిష్యులను మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున మీరు మోషే యొక్క ఆచారాలను ఉల్లంఘిస్తున్నారని అపోస్తలులను ఎదుర్కొన్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి యెరూషలేములోను మొదట దమస్కులోను వారికి, యెరూషలేములోను యూదయ దేశమందంతట తరువాత అన్ని జనులకు వారు మారు మనస్సును అపోస్తలులు ప్రకటించినట్టు పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ లేఖనము తెలియచెప్తూ వస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, యూదయ యొక్క ప్రాముఖ్యత బహు గొప్పది. కాబట్టి ఆ యొక్క కృపావరంలో పొందినటువంటి వారు కూడా యూదయలోనే వారు పత్రికలు రాసుకుంటూ వచ్చారు. యూదయ వారికి గలతీ 1:22లో క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖపరిచయం లేకుండాను కానీ వారికి పత్రికలు రాసుకుంటూ వస్తున్నానని అపోస్తలుడైనటువంటి అపోస్తలుడు రాసుకుంటూ వస్తున్నాడు గలతీయులకు. యాషువా మెస్సీయనందున్న యూదయ సంఘముల వారికి. కాబట్టి దేవుని యొక్క సంఘములు అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘమును పోలి నడుచుకొను, ఆ యొక్క యూదాలో ఉన్నటువంటి సంఘమును పోలి నడుచుకొనవలనని అపోస్తలుడైనటువంటి పౌలు అన్ని సంఘాలకు పత్రికలు రాసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి యూదా దేశపు బెత్లెహేమ
నీవు యూదా పట్టణములలో స్వల్ప గ్రామము ఆ యొక్క బెత్లెహేము. కాబట్టి యూదా దేశపు బెత్లెహేములో పుట్టిన ఆయన బెత్లెహేము యొక్క ప్రాముఖ్యత ఎంతో గొప్పదని లేఖనము సెలవిస్తున్నది. బెత్లెహేము పట్టణము, బెత్లెహేము రొట్టెలకు నిలయము, సమృద్ధి గల గ్రామము, సమృద్ధి గల గ్రామం. కాబట్టి అటువంటి సమృద్ధి, దేనికి సమృద్ధి? ఆ యొక్క రక్షణకు సమృద్ధి. దేవుని యొక్క జీవం గల ఆహారము ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, నేటి దినమ దేవుడు ఆ యొక్క వాక్యమును మనకు తెలిపి ఉన్నాడు. కాబట్టి యూదాయ దేశపు బెత్లెహేములో మారు మనస్సు ప్రకటించబడింది, సువార్త ప్రకటించబడింది, రక్షణ దయచేయబడింది. యూదాయ దేశపు బెత్లెహేములో మన రక్షకుడు పుట్టి ఉన్నాడు, మనకు రక్షణను దయచేసి ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క లేఖనమును మనము ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి అనుదినము మనము ఈ యొక్క క్రిస్మస్ మాసంలో మనము ఆయన పుట్టుకను గురించి ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. కాబట్టి వాక్యమును బహుశ్రద్ధగా విని మీరందరూ ఆశీర్వదింపబడులాగున నేను ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. పరలోకమందున్న మా తండ్రి, వాక్యము విన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయములలో వాక్యమును ఫలించి యూదా యొక్క ప్రాముఖ్యతను వాక్యం ద్వారా మీరు తెలిపి ఉన్నందుకు, యూదాలో మారు మనస్సును, రక్షణను తండ్రి, స్వస్థతలను తండ్రి, యూదా దేశంలో నుంచి మీరు బెత్లెహేము పట్టణంలో నుంచి మీరు వచ్చి ఉన్నారు తండ్రి. నాయన, ఈ దినమున మమ్మల్ని కూడా తండ్రి ఆశీర్వదించి దీవించి, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవించి, రక్షణ దయచేసి, మారు మనస్సు దయచేసి, స్వస్థతలు దయచేయమని విజ్ఞాపన చేస్తూ, ప్రభు అయినటువంటి నజరేడైనటువంటి జీవం గల యాషువా మెస్సీ యొక్క అతి పరిశుద్ధమైన నామములు అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మరొక అంశంతో మరలా దేవుని యొక్క కృపచేత రేపటి దినమున మనము ఉదయకాలమున ఈ యొక్క వాక్యమును మనం విన్నట్లుగా దేవుడు నడిపించునుగాక. అందరికీ షలోం.